వెల్కమ్ టు సౌజీ రాజు వీడియో అనమాట. ఇదైతే మా బాబు ప్రాజెక్ట్ వర్క్, ఒక్కడి ప్రాజెక్ట్ వర్క్ కోసం మా ఆయన అలాగే మా అబ్బాయి అంటే మా తోటికోళ్ళు వాళ్ళ మా అబ్బాయి అలానే మా పాప కూడా ఇందులో ఒక భాగంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఈమె వచ్చి ఏం చేసిందో చూడండి. అలా వచ్చి హార్ట్ అని పట్టుకొని పీకడం స్టార్ట్ చేసింది. వీళ్ళు ఇంకా చేస్తూ ఉండగానే ఒకటి ఒకటి మా పాప పీకేస్తుంది అనమాట. అదిగో చూడండి ఏం చేస్తుందో. ఇంతమంది ప్రాజెక్ట్ వర్క్ కోసం కష్టపడుతుంటే ఎంజాయ్ పీక్తూ. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వెల్కమ్ టు ఐరిస్ ఫ్లోరిడ్ సైన్స్ ఫీస్ట్. లిటిల్ ఛాంప్స్ మన కిడ్స్ అందరూ కూడా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్క పేరెంట్, వాళ్ళ పేరెంట్గానే కాదు వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్కి అందరూ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా బాగా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటూ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వర్క్ని సైన్స్ ఫీస్ట్లో అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. యాక్చువల్గా నేను లేట్ అయింది కొంచెం వెళ్ళడం, అందుకే నేను కిడ్స్ ఒకరు వెళ్ళిపోయారు. బట్ నేను వాళ్ళు చేసిన వాళ్ళ టాలెంట్, చిన్న చిన్న కిడ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కిడ్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్ అయితే నేను ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ అన్నది చేశారో ప్రతి ఒక్క స్టూడెంట్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాజెక్ట్ చాలా బాగా చేసేది. ఇదైతే మా అబ్బాయి ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. Today I'm going to explain about solar and lunar eclipse. Solar eclipse occurs when the moon passes between the earth and the sun. Welcome to our science fair. My name is Santa. I am studying in 5th grade. Today I am explaining about how lungs work. The lungs work by taking oxygen from the air. It's transferred into your dead sea and removing carbon dioxide. Lungs are unintentional for H2O gas. Human have two lungs. The right lung is bigger than the left lung. Lungs help us to breathe in and out. అలా పిల్లలందరూ ప్రతి ఒక్క వాళ్ళ ప్రాజెక్ట్ గురించి అట్లా వచ్చిన పేరెంట్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి ఏంటి అని వాళ్ళు చూసి నన్ను కూడా పిలిచి మమ్మ చూడు ఇదిగో వాల్కనో ఇదిగో చూడు అని ప్రతి ఒక్కటి నాకు చూపిస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ప్రాజెక్ట్ వర్క్లో. మా శామ్ కూడా పార్టిసిపేట్ చేశాడు, శ్రేయాంష్ కూడా ప్రాజెక్ట్ వర్క్ చేశాడు, అందులో పార్టిసిపేట్ చేశాడు. ప్లస్ తను మిగతా వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మొత్తం చూడండి మా బ్లెస్ అయితే ఇంకా అక్కడున్న ఈనో తీసే వాటర్లో మిక్సింగ్ చేసి ఇవే వాళ్ళకైనా చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది. For example, eggs of female butterflies. Materials kinds of like cotton, sand or charcoal are used to catch different type particles from the water, making it destroy home and pollute the air with explaining how to harvest rainwater in microscope. The rainwater falling on the roof of the house is guided to the pipe because of the change in the roof. The water then flows through the pipe into a rainwater harvesting pit. The rainwater harvesting pit can be an underground tank or an open microscope. The microscope is a scientific tool that allows us to see tiny things that are too small for the naked eye. By magnifying the image using lenses. Now ma'am, if you please, you may look into the microscope. నేను కూడా మైక్రోస్కోప్లో చూసా. Welcome to our science study. Today my topic is natural disaster forest fire. A forest fire is a natural disaster where a large place of trees and మా వాడైతే ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నా దగ్గర అయితే బాగానే చేశాడు. చూడండి వేరే వాళ్ళ దగ్గర ఎలా తడబడిపోతున్నాడు కొంచెం.
షో ది స్టిక్ అండ్ టెల్. వాట్ ఈస్ దిస్ వన్? సే వాట్ ఈస్ that? What is that? You are showing. What is that you are showing? Huh? Say loudly. That one is. Yeah. What? Solar home. Okay. Solar home. What is solar home? Solar home means what? Tell Sam. You don't know? Okay. ఇలా ఈరోజు మా బాబు స్కూల్లో ఐరిస్ ఫ్లోరెట్స్ స్కూల్లో సైన్స్ ఫీస్ట్ అయితే ఇలా జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే మా వాడు పిల్లలు అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. బికాజ్ ఆఫ్ ఆల్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ ఐరిస్ ఫ్లోరిట్స్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ పేరెంట్స్ అందరినీ ఫీడ్బ్యాక్ ఇవ్వమని బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి పిల్లలు ఫుల్ అక్కడ ప్రాజెక్ట్ అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు నాకన్నా ముందు మా పిల్లలే ఇచ్చేస్తున్నారు ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. బాయ్.